ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 25వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది వారు చేసే ప్రార్థన జనాలకు తెలియాలని, ప్రజల మెప్పు పొందాలని వేషధారుల వలె ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయొద్దు అని నేను చెప్పటం లేదు, కానీ ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే, విసుకక ప్రార్థన చేయాలి, అలయక ప్రార్థన చేయాలి, సమయమనక అసమయమనక ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 36 వచనాలు కనుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకు తన శిష్యులతో కూడా వచ్చుచు వారిని ఒక చోట కూర్చుండమని చెప్పి ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే, ఒలీవ కొండకు వచ్చి శిష్యులను మీరిక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్పి ఆయన కొద్ది దూరం వెళ్ళి ప్రార్థన చేసినట్లు చూస్తాం. మనం ఎక్కడ చూసినా కానీ యేసుక్రీస్తు వారు ఏకాంతముగా ప్రార్థనలో గడిపినట్లు కనపడుతుంది. తన చుట్టూ ఉన్న జనులు చూడాలని, శిష్యులు చూడాలని ప్రార్థన చేసినట్లు ఎక్కడా లేదు. కాబట్టి మనము కూడా దేవునితో ఏకాంతముగా ప్రార్థనలో గడిపే అనుభవం కలిగి ఉండాలి. అందరూ చూడాలనే వేషధారణ ప్రార్థన చేయకూడదు. ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు కూడా వేషధారుల వలె ప్రార్థన చేసేవారని బైబిల్ చెప్తుంది. అలాంటి వేషధారణ ప్రార్థన మనం చేయకుండా యేసుక్రీస్తు వారిని పోలి మనము కూడా ఏకాంతముగా ప్రార్థనలో గడిపే నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.